పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారా లేదంటే కింగ్ మేకర్ గానే మిగిలిపోతారా? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రండి. 2014లో సినిమా ఇండస్ట్రీలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆయన పార్టీ పెట్టారు, జనసేన పార్టీ. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన పెట్టుకున్న సిద్ధాంతాలు ఏంటంటే స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం, యువతకి అండగా ఉండడం, రైతులకి అండదండగా ఉండడం, సామాన్య ప్రజల కోసం పోరాటం చేయడం. 2014లో పోటీ చేయకపోయినా ఆయన సపోర్ట్ ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి, తన సత్తా ఏంటో చూపించారు. 2019లో పోటీ చేసి ఒంటరిగా నిల్చున్న 2 చోట్ల కూడా ఓడిపోయారు. 2024లో ఆయన రాజకీయంలో మలుపు తిప్పిన సంవత్సరం. ఇన్ఫ్యాక్ట్ ఈ జర్నీలో ఆయన రాజకీయంలో చాలా ఎదిగిపోయారు. థింకింగ్ ప్రాసెస్ కానివ్వండి, రాజకీయం ఎలా మలుపు తిప్పాలి, అసలు పిహెచ్డి చేస్తారనుకోండి. ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు 2 బలమైన పార్టీలు ఉన్నాయి, టీడీపీ అధికారంలోకి వస్తుంది, లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఆయన ఇప్పుడు కింగ్ మేకర్గా కాకుండా ఒక సొంత శక్తిగా ఎదగాలంటే ఈ 2 పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, కానీ ఫ్యూచర్లో విడిపోవాలి కదా, విడిపోవాల్సిందే. ఇప్పుడు వైసీపీకి ఎంత అయితే విమర్శిస్తున్నారో టీడీపీకి అంతే విమర్శించాలి. మరి ఆ విమర్శించే టైం ఎప్పుడు వస్తుంది? దానికోసం స్కెచ్ చేయాలి, అసలు స్క్రీన్ ప్లే రాయాలి. ఆ టైం ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఎలా తిరిగితే ఎలాగొస్తుంది, అప్పుడు మనము ఎదురుదాడి ఎలా చేయవచ్చు, ఇవన్నీ ఒక స్కెచ్ రాసుకోవడం జరగాలి. ఇది ఖచ్చితంగా జరిగిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న అవినీతి, యువత నిరుద్యోగ యువత సమస్యలు, రైతుల సమస్యలు, వీటి పట్ల ఆయన రియాక్షన్స్ ఏటో ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయనకున్న సవాల్ ఏంటంటే సినిమాని, రాజకీయాల్ని బ్యాలెన్స్గా చేయడం, మళ్ళీ సొంత శక్తిగా ఎదగడం, టీడీపీ పార్టీని విమర్శించడం. అసలు అది ఎలా జరుగుతుందని చెప్పేసి చాలామంది ఇప్పటికే ఎదురు చూస్తూ ఉంటారు, జరగాలని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు చెప్పండి, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా లేదంటే ఇలా సపోర్టివ్గా ఓ కింగ్ మేకర్గానే మిగిలిపోతారా? కమెంట్స్ రూపంలో రాయండి. ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.